ఇప్పుడు జరిగిందంటే ప్రొద్దుటూరు పట్టణంలో గత 3-4 నెలల నుంచి ఎప్పుడూ లేని విధంగా రాత్రిపూట దొంగలు వాకిలు పగలగొట్టి దొంగతనాలు చేయడం జరుగుతుంది. ఇప్పటికే సుమారు 6-7 ఇళ్లలో దొంగతనాలు జరగడం, లక్ష్మీనగర్లో 2 చోట్ల, హౌసింగ్ బోర్డులో 1 చోట, మొన్నటి దినం ఇక్కడ బొల్లవరం వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర జరిగింది. అయింది. ఇంకా ఈ లక్ష్మీనగర్ దాని గురించి 1 వారం రోజుల్లో అది కూడా ఐడెంటిఫై అవుతుందని చెప్పినారు పోలీసులు. కాబట్టి నిన్న జరిగిన పెద్ద దొంగతనము దండిగా దాదాపు సుమారు ₹1 కోటి నష్టం జరిగినట్టుంది. ఇది పోలీసు వాళ్ళు ప్రిస్టేజ్గా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రొద్దుటూరు ఒక పెద్ద వ్యాపార కేంద్రం. దొంగతనాలు జరగడం అనేది ఏదో మోసాలు గీసాలు చేసినాడు, వాడు మోసం చేసినాడు, ఇవన్నీ నిరంతరం అప్పుడప్పుడు జరుగుతుంటాయి తప్పక దొంగతనాలు అనేది ఈ మధ్యకాలంలో 10-15 సంవత్సరాల్లో ఏదో చిల్లర దొంగతనాలు తప్పక పెద్ద ఇళ్లలో వాకిళ్ళు పగలగొట్టి ఏదో కన్నాలు వేసి చేసిన దొంగతనాలు ఒక 10-15 సంవత్సరాలు ఇటువంటి జరగలేదు ప్రొద్దుటూరులో. ఇప్పుడు కొత్తగా ఈ 2-3 నెలల కాలంలో లక్ష్మీనగర్లో కానీ, హౌసింగ్ బోర్డులో కానీ, మొన్నటి దినము బొల్లవరంలో ప్రసన్న వెంకటేశ్వర దేవాలయం దగ్గర, లక్ష్మీనగర్లో వల్లంకోడు సత్యం, ఇక్కడ బొల్లవరంలో యనమల శేఖర్ రెడ్డి ఇంట్లో గత 1 వారం కిందటి పెళ్లి జరిగినారు. పెళ్లి జరిగి వాళ్ళందరూ అత్తగారింటికి పోయే సందర్భంలో వాకిళ్ళు లేచిపోయినారు. వాకిళ్ళు లేచిపోయింది బాగా గమనించినట్టున్నారు దొంగలు. అదే కాకుండా అక్కడ ఉండబడిన 4 ఇళ్లకు బీగాలు ఉండడం చూసి 4 ఇళ్ళు వాకిళ్ళు పగలగొట్టినారు. బీగాలు తీసుకొని లోపలికి పోయినారు. ఎస్ఐ ఇళ్ళు కూడా పోయినారు. అయితే మిగతా 4 ఇళ్లలో ఏం పెద్ద దొరికిందో లేదో మరి దీంట్లో పట్టుకో వాళ్ళకు పంట పండినంత ఊహించని విధంగా ఇళ్ళకు అక్కడ ఆస్తి దొరికింది. బంగారు కానీ, బట్టలు కానీ, వెండి కానీ, డబ్బు కానీ బాగా భారీ ఎత్తున అక్కడ దొరకడం జరిగింది. కాబట్టి పోలీసు వాళ్ళు దీన్ని ప్రిస్టేజ్గా తీసుకొని చేస్తామని చెప్పినారు. ఎస్పీ గారితో కూడా ఇప్పటికే 2 సార్లు నేను మాట్లాడాను. కడప నుంచి కూడా కొన్ని టీమ్స్ ఫామ్ చేసినారు, పొద్దుటూరు నుంచి కొన్ని టీమ్స్ ఫామ్ చేసినారు. త్వరలోనే పట్టుకుంటామని చెప్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఈ దొంగలను పట్టుకునే విషయంలో అన్ని ప్రాంతాలలో వాళ్ళు ఎక్కడ అనుమానాస్పదంగా ఉండబడిందో అక్కడంతా పోయి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది పెద్దగా దండిగా డబ్బు బంగారమైన సందర్భంగా పొద్దుటూరు ప్రజలందరూ ఒక రకమైన ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నడూ లేని విధంగా పొద్దుటూరులో దొంగతనాలు జరిగినాయి. మా పరిస్థితి ఏంటి, మాకెటువంటి పరిస్థితి ఉంది, మాకేం రక్షణ ఉండదనే వాళ్ళు కానీ, మా ఆస్తిపాస్తులకు మాన ప్రాణాలకు భంగం వాటిల్లే పరిస్థితి వచ్చిందనే ఉద్దేశంతో కొంత పొద్దుటూరు పబ్లిక్ అంతా కూడా కొద్దిగా ఆందోళనకు గురవుతున్నారు. కాబట్టి నేను పోలీసులను గట్టిగా హెచ్చరికలు చేయడం జరిగింది. ఎస్పీ గారు కూడా దీన్ని తప్పనిసరిగా మేము రికవరీ చేసి ట్రేస్ అవుట్ చేస్తామని చెప్తున్నాడు. కాబట్టి తొందరలోనే దీన్ని ట్రేస్ అవుట్ చేసి పోలీసులు బాగా పనిచేశారనే పరిస్థితి కల్పిస్తానని నేను ఎస్పీ గారి దగ్గర ఒక భరోసా తీసుకున్నాను. తప్పకుండా దీన్ని ట్రేస్ అవుట్ చేస్తాము. పొద్దుటూరు ప్రజలందరూ కూడా ఎక్కడ దీన్ని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ పోలీసులు చాలాసార్లు మీరు పోయేటప్పుడు మాకు వాడిని ఇంటికి బియ్యాలు వేసిపోయే సందర్భంలో పోలీస్ స్టేషన్లకు తెలియజేయమని చెప్పడం కూడా జరుగుతుంది. కానీ ఎవరు కూడా ఏదో పోతున్నారు, వస్తున్నారు, 2 రోజులు 3 రోజులు పోయి వచ్చినా కూడా ఎక్కడ ఏమీ జరగకపోయినప్పుడు ప్రజలు కూడా అప్రమత్తతగా ఉండడం లే. మరి ప్రాంతాలలో మరీ ప్రత్యేకంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే ఆ 4 ఇళ్ళు 3 ఇళ్ళు 4 ఇళ్ళు ఉన్నాయి. అక్కడ అంతా మిగతా అంతా ఎవరు చుట్టుపక్కల కూడా ఎవరు లేరు. కాబట్టి అంత నిర్జన ప్రదేశంలో ఉండబడిన వాళ్ళందరూ కూడా పోలీసుకు ఇంటిమేట్ చేసింటే బాగుండేదేమో అనిపిస్తుంది. భవిష్యత్తులో ఎక్కడైనా కూడా ఇళ్ళకి వాకింగ్ వేసి వాళ్ళ బంధువుల ఊర్లకు కానీ ఎక్కడైనా అయితే వేరే ప్రాంతాలకు పోయే వాళ్ళందరూ పోలీస్ స్టేషన్లో తప్పనిసరిగా వాళ్ళ ఇంటి నెంబర్ను నమోదు చేసుకొని ఆ ప్రాంతాన్ని నమోదు చేయించుకొని భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ప్రజలు కూడా సహకరించాలి. పోలీసులు మనం దాదాపు 2 లక్షలకు పైబడిన జనాభా మనకు ఉన్నాం. ఇక్కడ దాదాపు 38,000 ఇళ్ళు 40,000 ఇళ్ళు పొద్దుటూరులో ఉన్నాయి. ఈ 40,000 ఇళ్లలో ఉండబడిన దాంట్లో మనకు పోలీసులు ఉండబడిన సంఖ్య కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. మన పొద్దుటూరికి కావాల్సినంత పోలీసు సంఖ్య లేరు. కాబట్టి గతంలో రాత్రిలో పూట ఎక్కడన్నా మేము దూర ప్రాంతాల నుంచి పోయి 1 గంట 2 గంటల సమయంలో ఎప్పుడన్నా వచ్చేటప్పుడు మా బండ్లను కూడా నిలబెట్టి పోలీసులు మన పొద్దుటూరు పట్టణంలో ఎవరు అని బండి చెయ్యెత్తే నిలబెట్టేవాళ్ళం.
మమ్మల్ని చూస్తే పొమ్మనే వాళ్ళు. అట్లా తనిఖీలు చేస్తూ ఉన్నారు, బీట్లు తిరుగుతూ ఉన్నారు. ఆ బీట్లు తిరిగి పలానా చోటికి పోయి అక్కడ వాళ్ళని కలిసి వాళ్ళు బీట్లు తిరుగుతారు. తెల్లవారులు బీట్ చేసే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఆ బీట్లు తిరగడం అనేది తగ్గిపోయినట్టు కనపడుతుంది. రాత్రిలో పూటంతా వాళ్ళు కూడా పెద్ద శ్రద్ధగా మన బాధ్యతలు సక్రమంగా నైట్ డ్యూటీస్ మరి వేస్తున్నారా లేదా నాకు తెలియదు, కానీ వారందరూ కూడా సక్రమంగా నిర్వర్తించలేరు. కాబట్టి నేను ఈ పొద్దుటూరులో ఉన్నబడిన పోలీసులతో అందరితో కూడా మాట్లాడాను. అన్ని స్టేషన్ల నుంచి కొన్ని కొత్త టీమ్స్ ఫామ్ అయినాయి. త్వరలోనే మేము పట్టుకుంటామని కూడా చెప్తున్నారు. కాబట్టి పొద్దుటూరు ప్రజలు మళ్ళా ఇటువంటివి జరుగుతాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తప్పకుండా వీటిని ఎప్పుడైతే ఈ పోయిన వాటన్నిటిని కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి పోయిన దాంట్లో అందరికీ తప్పనిసరిగా ఇప్పిస్తాం. కాబట్టి పొద్దుటూరు ప్రజలందరూ ఏదో జరిగిపోతుందని కొంతమంది వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. అది కరెక్ట్ కాదు. ఏదో అనుకోకుండా కొన్ని జరుగుతుంటాయి, దాంతోనే అంతా జరిగిపోతుందని ఎవరు ఆందోళన చెందాల్సినంత అవసరం లే. కాబట్టి తప్పనిసరిగా పోలీస్ అధికారులను అప్రమత్తం చేసినాం. కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా ఎస్పీతో కూడా నేను మాట్లాడడం జరిగింది. రేపు ఎల్లుండి ఎస్పీ కూడా వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో వచ్చి కొంత ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇస్తాడు. కాబట్టి ఈ దొంగతనంలో జరిగిన వాళ్ళందరూ జరిగినాయని పొద్దుటూరులో అందరూ ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉంటే భవిష్యత్తులో ఇటువంటి లేకుండా అరికడదాము. నేను మళ్ళా కూడా ఇది అయిపోయిన తర్వాత కూడా పోలీసులతో నైట్ డ్యూటీస్ తిరగమని చెప్తాము. ఎవరైతే ఇళ్లకు బీగం వేసిపోతున్నారో ఆ ప్రాంతాల్లో పర్యటించమని కూడా చెప్తాము. తప్పనిసరిగా పొద్దుటూరు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా తప్పకుండా రికవరీ చేసి వాళ్ళ సొమ్ము వాళ్ళకు తిరిగి ఇప్పిస్తాం.